నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఎందుకని ఇంత విచిత్రంగా కనిపిస్తున్నాయి? రోజుకొక మలుపుతో, రోజుకొక ట్విస్ట్లు టర్న్లతో ఎందుకని కనిపిస్తోంది? సాధారణంగా ఇలాంటి పరిస్థితి ఎన్నికలకు ముందు మాత్రమే కనిపించేది. ఇప్పుడు ఎందుకని ఇంత తొందరగా ఒక టిపికల్ సిచ్యువేషన్ అనేది తెలంగాణలో ఉంది? ఎందుకని ఓ రోజుకొకమైనటువంటి స్టేట్మెంట్లు బాంబుల రూపంలో కనిపిస్తున్నాయి? మనతో పాటుగా ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ప్రొఫెసర్ దాసోజు శ్రవణ్ గారు. నమస్తే అన్న. సో నేను బాగున్నా, మీరు ఎట్లున్నారు? ముందుగా మీకు దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ ఎ వెరీ డిలైట్ఫుల్ దివాళీ. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీకు కూడా. దీపావళి అనగానే మనకు బాంబులు గుర్తొస్తాయి. బాంబులు అనగానే రాజకీయ బాంబులు అన్నారు. పేలాయా, తుస్సుమన్నాయా, ఏమనుకుంటున్నారు మీరు? ఐ థింక్ పాలిటిక్స్లో ఈ బాంబులు అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ బాంబులు మేము ఏదో బాంబులు వేస్తాం, చుచ్చుబుడ్లు వేలుస్తాం, ఇదంతా ఒక అన్డెమోక్రాటిక్ ఇండీసెంట్ లాంగ్వేజ్. అది ఒకటి. రెండోది ఏంటంటే ఏమవుతుంది, ఎందుకు అవుతుంది అని మీరు ఇంట్రడక్షన్లో మీరు చెప్పినారు. వై సో మచ్ ఆఫ్ ఫ్లేర్డ్ అప్ ఎన్వైరన్మెంట్ అని. లోగుట్టు పెరుమాళ్ళ కెరక అని చెప్పని రేవంత్ రెడ్డికే తెలుస్తుంది ఎక్కువ ఎందుకు ఇట్లా అవుతుందని చెప్పని మిగతా కంటే కూడా. బట్ ఇఫ్ యూ రియలీ అనలైజ్ ఇట్ ఫ్రమ్ డిఫరెంట్ యాంగిల్స్ యూ విల్ సర్టన్లీ సీ దట్ రేవంత్ రెడ్డి ఈజ్ ఫ్రస్ట్రేటెడ్. బాగా ఒక నిరాశతో ఉండడేమో అనిపిస్తుంది. ఒకటి, ఆయనకు పరిపాలన చేయరాట్లేదు. పరిపాలన చేయాలంటే చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. తర్వాత ఇఫ్ యూ వాంట్ బి అన్ అడ్మినిస్ట్రేటర్, ఈవెన్ ఇఫ్ లెట్స్ సే యు ఆర్ హెడ్ ఆఫ్ ది ఐ డ్రీమ్స్, ఈ ఐ డ్రీమ్స్ ఒక బాధ్యతాయుతంగా ఆబ్జెక్టివ్గా నడపాలంటే చాలా కమిట్మెంట్ కావాలా, చాలా కన్విక్షన్ కావాలా, చాలా సాక్రిఫైస్ కావాలా. గంటల కొద్ది కుర్చీ కత్తుకొని కూర్చొని వినాలా, ప్లాన్ చేయాలా, ఇమాజిన్ చేయాలా, ఫోకస్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. I don't know whether Revanth Reddy has all these things. నేను ఆయన పిసిసి అధ్యక్షుడిగా చూసినా, ఇప్పుడు కూడా చూస్తా ఉన్నా. ఈజ్ గుడ్ ఎట్ సర్టన్ థింగ్స్, ఈజ్ వెరీ గుడ్ ఎట్ సర్టన్ థింగ్స్. ఏంటవి? ఎట్లా ఈవెంట్ మేనేజ్మెంట్ చేయగలుగుతాడు, మంచి ఈవెంట్ చేయగలుగుతాడు, మీటింగ్ పెట్టగలుగుతాడు, పటాకులు వేపించగలుగుతాడు, ముందు 200 మందిని పెట్టుకుని సీఎం అర్పించుకోగలుగుతాడు. దీస్ థింగ్స్ ఈజ్ గుడ్ ఎట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు కన్స్ట్రక్టివ్ ఆర్గనైజేషన్, కన్స్ట్రక్టివ్ మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్, అది నేను కాంగ్రెస్ పార్టీలో కూడా చూడలే. ఆయన అదృష్టం, మహేష్ గౌడ్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండే, ఈజ్ టు టేక్ కేర్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ బ్యాక్ ఎండ్ అంతా కూడా ఆర్గనైజేషన్ అంతా ఈయన అట్లా గయరామ్ టైప్ ఏదో అట్లా వచ్చేది పోయేది. అండ్ మోస్ట్ ఆఫ్ హిస్ ప్రెస్ మీట్స్ వర్ నెవర్ యూస్ టు బి ఫ్రమ్ గాంధీ భవన్, ఇట్ యూస్ టు బి ఫ్రమ్ హిస్ హోమ్. మీకు బాగా గుర్తు ఆయన. అట్లా ఆయన ప్రియారిటీస్ వేరు. బట్ ఆర్గనైజేషనల్ హెడ్గా ఉన్నప్పుడు ప్రియారిటీస్ వేరు ఉంటాయి. టీపీసీ అధ్యక్షుడు కానీ ముఖ్యమంత్రి. Now I feel that he is little frustrated, that he is not, ఆయన గ్రిప్ రాలే పవర్ మీద, అథారిటీ మీద. మంత్రులు ఎవడు తూకిత్తా మైకిత్తా అన్నట్టు ఉంటారు. ఎందుకంటే అందరూ ఈయనకంటే సీనియర్లే, పార్టీ మారొచ్చిన కొండ సురేఖ కూడా ఈయనకంటే సీనియరే. కాబట్టి నువ్వెంత అన్న ఒక భావన ఏమైనా ఉంటుందో ఏమో మరి, అదేమన్నా. తర్వాత రెండోది ఏంటంటే కొహరెన్స్, టీం వర్క్ ఉన్నట్టుగా అయితే నేను అనుకోను. ఎందుకంటే రేవంత్ రెడ్డిదేమో సీతయ్య నా మాటే వేదం టైపు అని నాకే తెలుసు అని ఆయన అనుకుంటాడు. మిగతా వాళ్ళు ఏమనుకుంటారు, నువ్వేందా నిన్న వచ్చిన బజగాని నీకేం తెలుసు అని వాళ్ళు అనుకుంటుండొచ్చు. మొత్తానికి క్లియర్ డిపిక్షన్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ టీమ్ స్పిరిట్ విచ్ ఈస్ ఎఫెక్టింగ్ ద గవర్నెన్స్ అని నేను అనుకుంటా ఉన్నాను. రెండోది, ఎక్కడో ఒక రెడ్ ఫ్లాగ్ ఏమైనా వచ్చిందేమో రేవంత్ రెడ్డికి అని నేను అనుకుంటున్నాను. ఎక్కడి నుంచి? ఢిల్లీ నుంచి ఏమైనా వచ్చింటుంది ఏమో అనుకుంటున్నాను. ఏమని ఇచ్చింటారు అంటే ఈ పిచ్చి చేస్తున్నావేమో. నువ్వు కాంగ్రెస్ ఇస్ నోన్ ఫర్ అడ్వకేటింగ్ డెమోక్రసీ త్రూఅవుట్ ద కంట్రీ. లాస్ట్ 10 years రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతూ ఉన్నాడు? భారత రాజ్యాంగాన్ని కాపాడాలా, రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నాడు ఆయన ఎక్కడ పోతే అక్కడ. తర్వాత ప్రజాస్వామ్యాన్ని కాపాడాలా, జోడో యాత్రలు, భారత్ జోడో యాత్రలు అంతా చెప్పినాడు. తర్వాత భారత్ జోడో యాత్ర మొదటి నుంచి కూడా. తర్వాత ఇంకా ముఖ్యంగా నేను ఛాంపియన్ ఆఫ్ సోషల్ జస్టిస్ అని చెప్తుంటాడు ఆయన. వెన్ వి స్పోక్ ఐ స్టిల్ రిమెంబర్ వాట్ ఈ సెడ్. జవహర్లాల్ నెహ్రూ గారు నేషనల్ ఇంటిగ్రేషన్ కోసం పాటుపడ్డారు. ఇందిరాగాంధీ గారు గరీబీ హటావో కోసం పాటుపడ్డారు. రాజీవ్ గాంధీ గారు టెక్నాలజికల్ రెవల్యూషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం పాటుపడ్డారు. సోనియా గాంధీ గారు గుడ్ గవర్నెన్స్ కోసము, ట్రాన్స్ఫర్మేషనల్ పాలసీస్ కోసము పాల్పడ్డారు. తర్వాత రాహుల్ గాంధీ గారు సోషల్ జస్టిస్ కోసం పాటుపడతారు. రేవంత్ రెడ్డి పరిపాలనలో ఎక్కడన్నా సామాజిక న్యాయం కనబడుతుందో చెప్పండి, ఎక్కడన్నా డెమోక్రసీ కనబడుతుందో చెప్పండి. ఒక డిక్టటోరియల్ సప్రెషన్ కనబడుతుంది. వాళ్ళకేంది
ఇప్పుడు ఒక రకమైనటువంటి catch-20 సిచ్యువేషన్. ముఖ్యమంత్రి అని పెడితే రప్మని తీస్తే వాళ్ళ జడ్జిమెంట్ తప్పు అనేటువంటి ఒక భావన కూడా దేశం అంతా పోతుంది కదా. దే కాంట్ రన్ ద గవర్నమెంట్ అనే పేరు వస్తుంది. రెండోది ఈయన ఇచ్చే వాటికాలు కూడా అలవాటు పడ్డట్టున్నారు కొంతమంది అక్కడ ఢిల్లీలో. ఇదంతా నెట్వర్క్ కదా, లాబింగ్ నెట్వర్క్. సో ఆ వాటన్నిటి ప్రభావం మొత్తానికి మాత్రం రెడ్ ఫ్లాగ్ పిచ్చి పిచ్చేగలు చేస్తే తీస్తాం రా అనే సంకేతం వచ్చిందా. దానిలో భాగంగా ఎంత వీలైతే అంత ఈ ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు ఇది అది అని చెప్పని తొందర సర్దుకుందాం. దానికి తోడు వీళ్ళు రోజు అడుగుతున్నారు కేటీఆర్ హరీష్ రావు పొద్దున్న లేస్తే వాళ్ళు సమస్యలు ఎట్టున్నాయి, వెంటబడతారు, ప్రజలు వెంటబడుతున్నారు. ప్లీజ్ అండర్స్టాండ్, నో అపోజిషన్ లీడర్ కెన్ డూ ఎనీథింగ్ అండి. మేము కూడా అపోజిషన్లో పనిచేసినాం, టీఆర్ఎస్లో ఉన్నప్పుడు అపోజిషన్లో పనిచేసినాను, కాంగ్రెస్లో ఉన్నప్పుడు అపోజిషన్లో పనిచేసినాను. అపోజిషన్ లీడర్ ఏం వాడు అవుట్ ఆఫ్ ద బ్లూ ఏమి మూన్ ఏదో ఆకాశ శూన్యంలో నుంచి సృష్టించి సమస్యలు ముందు పట్టుకురాడు. ప్రజలకు ఎన్నో పెయిన్ ఉంటుంది, ఆ పెయిన్ పాయింట్ కొంచెం యాంప్లిఫై చేస్తారు. ఒక ట్రంపెట్ అండ్ అపోజిషన్ ఇస్ మోర్ లైక్ ఎ ట్రంపెట్ అంటే పెద్ద సపోర్ట్ వస్తుంది, ట్రంపెట్ లేకపోతే మామూలు సపోర్ట్ వస్తుంది. సో అన్ అపోజిషన్ ఇస్ లైక్ ఎ ట్రంపెట్. సో చేస్తాం, చిన్న సమస్యను కూడా పెద్దగా చూపెడతాం, ఎందుకంటే వాళ్ళ గుండెల్లో బాధ అట్లుంటుంది కాబట్టి చేస్తారు. కేటీఆర్ ఇస్ డూయింగ్ ఇట్. చిన్న సమస్యలు కాదు, చాలా ఉన్నాయి, నేను చెప్తాను. మళ్ళీ ఈ సమస్యలను యాంప్లిఫై చేసి చూపెడతా ఉన్నారు, వాటిని ఆన్సర్ చేయలేకపోతున్నాడు. మూర్ఖత్వం ఉంది దానికి తోడు. ఇన్ఫీరియారిటీ సుపీరియారిటీ కాంప్లెక్సెస్ అంటాం కదా. దేర్ ఇస్ అన్ ఇన్ఫీరియారిటీ దట్ ఈస్ నాట్ ఏబుల్ టు కంప్రహెండ్ ద గవర్నమెంట్, that is not able to conceive an appropriate policy, and there is a superiority that I am the best, I can do anything and get away because I am sitting on a chief minister. ఈ కాంట్రడిక్షన్స్ ఇవన్నీ కూడా ఆయనను కన్ఫ్యూజన్లో నెట్టేసి వాళ్ళ చిల్లర మల్లరగా మాట్లాడుతూ ఉన్నాడు. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాననే సోయి లేకుండా మాట్లాడుతున్నాడు. పొంగులేటి గారు మాట్లాడుతున్నారు, ఏందండి బాంబులు, ఆయన ఇంట్లోనే బాంబులు వెళ్ళినాయి, కింద వెళ్ళినాయి బాంబులు. ఐఎమ్ సారీ టు యూజ్ దట్ వర్డ్. కొడుకు was caught red-handedly with crores of rupees watchless. పాపం నేను ఫ్యామిలీస్ గురించి మాట్లాడను, యాజ్ అ ప్రిన్సిపల్ ఐ విల్ నాట్ టాక్, బట్ దాని కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి చెప్తాను. ఆయన అరెస్ట్ కాడు, ఆయన కొడుకు అరెస్ట్ కాడు, ఆయన బాంబులు పేలుస్తా అంటున్నాడు. ఎవరింట్లో బాంబులు పేలుస్తావు? ఆయన నీ ఇంట్లోనే బాంబు పేలింది ఆల్రెడీ. కాకపోతే ఏంటంటే నీకు బర్ణాలు ఉన్నాయి, రాసుకున్నావు నువ్వు, అది వేరు ముచ్చట. నీ మీద సిబిఐ రైడ్ అవుతుంది, ఈడీ రైడ్ అవుతుంది, లారీలకెద్ది నోట్ కౌంటింగ్ మెషిన్స్ వస్తాయి, రోజుల కొద్దీ నీ దగ్గర నోట్ల కట్టలు లెక్క పెడతారు. ఇంతవరకు ఏమైందో తెలుస్తలేదు. వాట్ ఈస్ ద అండర్స్టాండింగ్ దట్ హీ హాజ్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఈడీ, సిబిఐ, వీ డోంట్ నో. మీ కిందనే ఇంత పెద్ద పెట్టుకొని మీరు బాంబులు అని ఏం చేసిండ్రు? ఆఖరికి పోయి ఉరుమురిమి పిల్లి ఎవరి మీదనో పడ్డదంటారు. ఉరుమురిమి పిల్లి మంగళాయన మీద పడ్డదనో ఇంకా ఒక సామెత ఉంటుంది, ఇంటికి అంటుంటారు. అట్లా అంటే అకారణంగా ఎవరి మీద దునికితే అడవిల మీద పడితే అట్లా రాజపాకాల ఇంటి మీద పడి వ్యక్తులను వ్యవస్థను నాశనం చేసి వ్యక్తుల మీద దాడులు చేసి ఆఖరికి వ్యక్తుల కుటుంబాల దగ్గరికి పోయి వాళ్ళ ఇళ్లకి పోయి రచ్చ చేసేటువంటి ఒక ప్రయత్నం. ఇదంతా కూడా ఒక చీప్ గవర్నెన్స్, నాట్ సర్టన్లీ రిఫ్లెక్టింగ్ ద గాంధీ ఐడియాలజీ. నాకు ఇదే కాంట్రడిక్షన్ అర్థం కావట్లేదు మెనీ టైమ్స్, బికాస్ విత్ కన్విక్షన్ ఐ వర్క్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ. ప్రజల పక్షాన్ని కొట్లాడినాం, బట్ పార్టీ రాహుల్ గాంధీ హంబుల్ మ్యాన్, సింపుల్ మ్యాన్, నోబుల్ మ్యాన్, సాఫ్ట్ స్పోకన్ మ్యాన్. ప్రియాంక గాంధీ వెరీ సాఫ్ట్ స్పోకన్ పర్సన్, సోనియా గాంధీ ఎక్స్ట్రీమ్లీ సాఫ్ట్ స్పోకన్ పర్సన్. వాళ్ళ కన్సర్న్ అంతా కొంత పేదవాళ్ళ పక్షాన ఉంటుంది. ఈ క్యాపిటలిస్టు, ఫ్యూడల్, రిప్రెసివ్, డిక్టటోరియల్ మైండ్ సెట్ ఉన్న రేవంత్ రెడ్డి వాళ్ళు అట్లున్నారు, ఈయన ఇట్లున్నారు, ఏంద్రా నాయన ఏమవుతుంది? దిస్ ఇస్ సర్టన్లీ నాట్ వాట్ గాంధీ హ్యాస్ ఆల్వేస్ టాక్డ్ అబౌట్, రాహుల్ గాంధీ హెస్ టాక్డ్ అబౌట్. దిస్ ఇస్ నాట్ what they believe in as Gandhian philosophy. ఏదో something else is happening. ఇని నాకు ఒక కాంట్రడిక్షన్ నాకు కూడా ఎప్పుడు అంతర్లీనంగా కనబడతా ఉంది. బట్ మొత్తానికి he is against the principles of Gandhi, he is against the principles of the Rahul Gandhi, that whatever that he advocated in public at least. కాబట్టి ఇది మొత్తం కూడా ఒక chaotic గా మారింది. ఎందుకు ఇట్లా అంటే యదా రాజా తదా ప్రజ. మన ఇంటి పెద్ద మనం పిల్లలుగా ఉన్నప్పుడు బాగా గుర్తు చేసుకోండి. తండ్రి నాన్న ఒకవేళ సీరియస్గా ఉండి చిరాకులాడుతూ చిరుబురులాడుతూ కోపం మీద అటు ఇటు ఉంటే ఎట్లుంటుంది ఇంట్లో? ఉంటుంది ఒకటి టెన్స్ వాతావరణం, ఏమైతే తెలియదు. ఆయన ఏమంటారు, ఆయన ఏమంటారు, అసలు మాట్లాడాలో వద్దు అర్థం కాదు. రేవంత్ రెడ్డి ఇవాళ హీ షుడ్ రియలైజ్ వన్ థింగ్, దట్ ఈస్ ద చీఫ్ మినిస్టర్. అంటే ఈ రాష్ట్రానికి తండ్రి లాంటివాడు. గవర్నర్, ముఖ్యమంత్రి. Governor, of course, is more like a rubber stamp and there is no executive function. So you are like a father of the state. ఆ బాధ్యతమైన కుర్చీలో ఉండి పిచ్చిగా మాట్లాడటము, పనికిరాని ప్రియారిటీస్ని ముందు పెట్టుకోవటము, వీటన్నిటితోటి ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ కూడా అర్థం కాదు. వాట్ ఈస్ ద మైండ్ సెట్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్? చీఫ్ మినిస్టర్ ఒక మైండ్ సెట్. ఇప్పుడు మనకు కూడా ఇట్లా నాన్న ఇట్లా ఆలోచిస్తున్నట్టు మనం అందరం ఒక దారిలో ఆలోచిస్తాం.
అట్లాగే ఇంటి పెద్ద ఎట్లయితే ఒక బాధ్యతగా ఉంటే ఇండ్లు బాధ్యతగా కనబడుతుందో, ఒక కండ్యూసివ్గా కనబడుతుందో, అట్లాగే రాష్ట్రంలో ముఖ్యమంత్రి కూడా బాధ్యతగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం అంతా అట్లే ఉంటుంది. దట్స్ హౌ ద ఎంటైర్ బ్యూరోక్రసీ వర్క్స్, దట్స్ హౌ ద ఎమ్మెల్యేస్ వర్క్, దట్స్ హౌ ద ఎంపీస్ వర్క్, దట్స్ హౌ ద హోల్ ఇకోసిస్టమ్ వర్క్స్. తెలంగాణలో దురదృష్టం రేవంత్ రెడ్డి యొక్క మూర్ఖత్వంతో, అహంకారంతో, అజ్ఞానంతో, అన్ని కలగలిపినటువంటి ఒక కురచ మనస్తత్వంతో ఇవాళ ఆయన వ్యవహరించడంతో ఇవాళ స్టేట్ ఫర్ ద లాస్ట్ 11 months ఈజ్ ల్యాండెడ్ ఇన్ అ నెగటివ్ మైండ్ సెట్. ఎట్లా నేను అందుకు మాట చెప్తా ఉన్నానంటే, ఫస్ట్ టైం గాడ్ గివెన్ యూ గ్రేట్ ఆపర్చునిటీ. 4 కోట్ల మందిలో ఒక్కడే ముఖ్యమంత్రి అవుతాడు కదా, 5 ఏళ్ళు మంచి కుర్చీ, కలలుగానే కూర్చారు. ఎవడైనా కూర్చోవాలనుకుంటారు, అక్కడ 10 మంది సేవ చేయాలనుకుంటారు. దోచుక తింటుంది కాదు, యూ కెన్ డూ వాట్ యూ వాంట్ టు డూ టు ద పీపుల్. నువ్వు ప్రజలకు ఏం సేవ ఇచ్చినారు అది పక్కకు పెడితే వచ్చే రాగానే నేను మెట్రో పీక్ పడేస్తా, నెగటివ్ మైండ్ సెట్. నేను ఫార్మాసిటీని పీక్ పడేస్తా, నెగటివ్ మైండ్ సెట్. తర్వాత లాట్ ఆఫ్ థింగ్స్ మీరు ఇట్లా వరుస పెట్టుకుంటూ పోతే ఒక రాసుకుంటే రామాయణం భారతం లెక్క. హైడ్రా కూల్చివేతలు, పేదవాళ్ళ కూల్చివేతలు, తర్వాత మూసీ నది 1,00,000 మంది నిర్వాసితులుగా చేసే ప్రాజెక్టు, పేదవాళ్ళను కూల్చివేతలు. తర్వాత ఫస్టే రాగానే రాష్ట్రం అంతా ఒక అధోగతి అయిపోయింది, ఫైనాన్షియల్లీ బ్యాంక్రప్ట్ స్టేట్. ఇట్స్ లైక్ సమ్ బ్లడీ బిహార్ ఆర్ ఉత్తర్ పంజాబ్. లంక బిందెలు ఉంటాయనుకుంటే ఖాళీ కుండలు కల్పించాయి అని మొత్తం ఒక ఫైనాన్షియల్లీ బ్యాంక్రప్ట్ స్టేట్గా డిక్లేర్ చేసినాడు. దాన్ని పెయింట్ చేసిన కొన్ని నెలలు నడిపారు దాని మీద, అసెంబ్లీ సెషన్స్ అంతా దాని మీద నడిపారు. అదొక నెగటివ్ మైండ్ సెట్. తర్వాత కాళేశ్వరం అంతా దోసుక తిన్నారు అని చెప్పని దానిపైన ఒక నెగటివ్ మైండ్ సెట్. కరెంటు కొనుగోలులో అవినీతి జరిగిందని చెప్పని దాని మీద కొన్ని నెలలు నడిపినారు, నెగటివ్ మైండ్ సెట్. కరెంటు కొనుగోలులో అవినీతి జరిగింది కాబట్టి మేము కరెంట్ ఇవ్వలేకపోతున్నాం అని చెప్పని 5 గంటలు 10 గంటల కట్టు, అదొక నెగటివ్ మైండ్ సెట్. అప్పటిదాకా జిగేల్ మన వెలిగింది, ఒకటేసారి ఆయన రాగానే కరెంటు కట్టు, నెగటివ్ మైండ్ సెట్. కాకతీయ కళాతోరణాన్ని తీసివేస్తా, సమ్మక్కకు కాకతీయులకు పోరాటం జరిగింది కాబట్టి నేను కాకతీయులను పీకేస్తా, నెగటివ్ మైండ్ సెట్. తెలంగాణ తల్లి మనందరిని ఇన్స్పైర్ చేసింది. తెలంగాణ మూమెంట్లో మనందరం ఇన్స్పైర్ అయింది. ఇట్ వాజ్ అన్ ఐకాన్ క్రియేటెడ్ బై కేసీఆర్ డ్యూరింగ్ ద తెలంగాణ మూమెంట్. ఆమెను చూసి మనం దండం పెట్టుకుని జై తెలంగాణ, తెలంగాణ తల్లి జోహార్ అని చెప్పని అనుకుంటే మనం ఉద్యోగంలో పోయినాం. దాన్ని పీకేస్తా అని చెప్పిన ఒక నెగటివ్ మైండ్ సెట్. జియో 46 నువ్వు అధికారంలోకి రాస్తే జియో 46 రద్దు చేస్తా అని చెప్పి 1,00,000 మందికి వాగ్దానం చేసి ఆ 1,00,000 ప్లస్ వాళ్ళ కుటుంబాలతో ఓట్లు వేయించుకున్నాం. వాళ్ళని రోడ్ల మీద పడేసిన, వాళ్ళు కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు, వాళ్ళని పట్టించుకునే రాదు లేదు, నెగటివ్ మైండ్ సెట్. జియో 29 గ్రూప్ 1 పిల్లలు రోడ్ల మీదకి వచ్చి ఆ తిరిగి కొట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఇలా వాళ్ళ భుజాలు ఎక్కితివి, నువ్వు ముఖ్యమంత్రి అవుతుంది. వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని ఊరు బస్సులు ఇచ్చి తిప్పివేయాలా, వాళ్ళపై ప్రచారం చేసి నువ్వు అధికారంలోకి వస్తే వచ్చిన తర్వాత రీకండక్ట్ చేయవా, ఎగ్జామినేషన్ పోస్ట్పోన్ చేయవా అంటే నువ్వు పోస్ట్పోన్ చేయకుండా నోటిఫికేషన్ మొండిగా నోటిఫికేషన్ పట్టుకొచ్చి దాన్ని నోటిఫికేషన్ ఇది ఇల్లీగల్. మల్టిపుల్ కీసు, తెలుగు అకాడమీ బుక్స్ను ప్రామాణికం కాకుండా ఎక్స్పర్ట్ ప్రామాణికం అని చెప్పని అక్కడ మోసం. జియో 29 అని చెప్పని 55 పక్కన పెట్టి జియో 29 పట్టుకొచ్చి అక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలను తుంగలో దొక్కటం. 28,150 మంది వచ్చే దగ్గర 32,000 ఎందుకు వచ్చినట్టు సమాధానం చెప్పకుండా మూర్ఖంగా దాటవైతే ధోరణికి పాల్పడటము, వాళ్ళపైన కేసులు పెట్టడము, లాఠీలతో కొట్టియటము, అదొక నెగటివ్ మైండ్ సెట్. ఇట్లా అన్నిట్లో ఒక నెగటివ్ మైండ్ సెట్. యూ టెల్ మీ వన్ పాజిటివ్ కన్స్ట్రక్టివ్ డెవలప్మెంట్ అపార్ట్ ఫ్రమ్ దట్ సో కాల్డ్ స్కిల్ యూనివర్సిటీ దట్ ఈజ్ అనౌన్స్. దానిపైన కూడా నాకు భిన్నమైన అభిప్రాయం. ఎందుకంటే మేనిఫెస్టోలో 2018లో నేనే రాసిన, 2018లో రాసినాం అది. హైడ్రా పేరు మీద 2020 మేనిఫెస్టోలో నేనే రాసిన అది లేక్ ప్రొటెక్షన్ అథారిటీ కాన్స్టిట్యూట్ చేయాలి. బట్ దిస్ ఇస్ నాట్ వాట్ వీ కన్సీవ్డ్. 2013 చట్టం అమలు చేయకుండా నువ్వు హైడ్రా అంటావు, 2013 చట్టం భూసేకరణ చట్టం రాహుల్ గాంధీ పట్టుకొచ్చింది అమలు చేయకుండా నువ్వు మూసీ అంటావు. స్కిల్ యూనివర్సిటీ, we had a different view that you collaborate with various engineering colleges, existing competencies, ఇవన్నీ చేయాలనుకుంటే దాన్ని ఏదో సరే రొమాంటిక్ చంద్రబాబు నాయుడు ఐఎస్బీ కట్టిండు, నేను స్కిల్ యూనివర్సిటీ కట్టినా అని చెప్పాను. ఒక సెల్ఫ్ బ్రాండ్ కోసం చూసుకుంటా ఉంటాను కానీ సస్టైనబుల్ ఒక డెవలప్మెంట్ మోడల్ కోసం లేకుండా ఒక నెగటివ్ మైండ్స్ తోటి ఇవన్నీ కొనసాగిపోయి ఎవడన్నా పడగపుడ్డ 144 సెక్షన్ పెడతారమ్మ తలకు మాసినోడు. 30 రోజులు ఎట్ ఏ స్ట్రెచ్ 30 days ఆఫ్ వాట్ ఈస్ 30 days బిజినెస్. ఎందుకు 30 days పెట్టినావు? 1 week పెడతావు, 3 రోజులు పెడతావు, 4 రోజులు పెడతావు, మళ్ళీ డిఫ్యూజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సిచ్యువేషన్ ఉంటే మళ్ళీ ఎక్స్టెండ్ అన్న చేస్తావు. ఎట్ ఏ స్ట్రెచ్ 30 days ఏంది? ఏం ఎన్విజన్ చేస్తా ఉన్నాడు? ఏం మెసేజ్ పంపించదలుచుకున్నాడు?
ఎందుకంటే ఆయన బాగా డెవలప్ చేస్తాననే ఒక కాన్ఫిడెన్స్తోనే ఇప్పుడు కేసీఆర్ అనే పేరు నామరూపాలు లేకుండా చేస్తాను, ఆయన్ని మించినటువంటి అభివృద్ధి చేస్తాననే కదా మాట చెప్పింది కాదా? చరిత్ర స్టూపిడ్ ఈ దేశంలో. అంటే నేను అంటే రేవంత్ రెడ్డి షార్ట్ సైటెడ్ ఫెలో, ఈ డజంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ టాకింగ్. ఈ దేశంలో ఎన్టీ రామారావు గారు తెలుగు జాతికి గౌరవం తెచ్చినాడు, మహానుభావుడు, ఏ లోకంలో ఉన్నాడో పెద్ద ఆయన. అప్పటిదాకా మద్రాసీలు అంటుంది ఢిల్లీకి పోతే, వాడెవ్వడు మన ఐడెంటిటీ లేదు. బట్ ఎన్టీ రామారావు రాగానే ఆయన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టగానే మద్రాసీని తెలుగు అని చెప్పని గౌరవం, ఆంధ్రప్రదేశ్కో గౌరవం, తెలుగుకో గౌరవం లభించింది. అట్లనే తెలంగాణ అనేటువంటి పదమే అసెంబ్లీలో వినటానికి కూడా, చెప్పడానికి కూడా, ఉచ్చరించడానికి కూడా అర్హత లేదు అని చెప్పి మూర్ఖంగా, దుర్మార్గంగా, అణచివేత ధోరణికి పాల్పడుతున్న ఆంధ్ర నాయకత్వం ఉన్నటువంటి ఒక ఆంధ్రప్రదేశ్ నుండి నేను తెలంగాణని, నా తెలంగాణ భాషల సినిమాలు తీసేటువంటి ఒక పరిస్థితికి తెలంగాణ నాకు ఔన్నత్యమైనటువంటి ఒక పొజిషన్లో పెట్టిండు అంటే అది కేసీఆర్. జస్ట్ as you cannot forget ఎన్టీ రామారావు ఫర్ తెలుగు, కేసీఆర్ కెనాట్ బి ఫర్గాటన్ ఫర్ తెలంగాణ. చరిత్ర. కెన్ యూ ఫర్గెట్ సోనియా గాంధీ? కెన్ యూ ఫర్గెట్ సోనియా గాంధీ? Of all the difficulties, ఆ రోజు, of all the difficulties, she was positive. Within the party there was difference. Pranab Mukherjee was against it. Digvijay Singh was against it. A lot of people were against it. Still, she stood for it. Telangana. Can I say that Sonia Gandhi పేరు నామరూపాలు లేకుండా చేస్తా అంటనా? అంటే సంస్కారం అవుతుందా? సభ్యత అవుతుందా? ఇవాళ పార్లమెంట్ సాక్షిగా జవహర్లాల్ నెహ్రూను అవమానిస్తూ ఉన్నారు, చేసినారు. దర్ ఆర్ ఇన్స్టెన్సెస్. అంటే నరేంద్ర మోడీ మాట్లాడినారు. అది రైట్? అది ఈజ్ ఇట్ రైట్ టు డూ దాట్ వే, టు డిస్రిగార్డ్ జవహర్లాల్ నెహ్రూ? మహాత్మా గాంధీని కాల్చినట్టుగా సందర్భాలు చూసినాం, వీడియోలో రక్తం లీక్ అవుతుంటే మహాత్మా గాంధీని బాగా. ఈజ్ ఇట్ రైట్ టు డూ సో? సేమ్ థింగ్ ఇస్ బీయింగ్ డన్ బై రేవంత్ రెడ్డి టు కేసీఆర్. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి మళ్ళా కాకుండా నువ్వు ఎన్ని కుట్రలు చేస్తూ వచ్చాయి, ఇట్స్ ఓకే. బట్ యూ కెనాట్ టార్నిష్ అండ్ సే దట్ ఏం భాష అమ్మా అది, ఏం భాష అది? ఏమంటున్నాడు? కేసీఆర్ను కొడుకును అడ్డం పెట్టి కేసీఆర్ను ఫినిష్ చేసిన 1, 2 బావను అడ్డం పెట్టి బామ్మర్దిని ఫినిష్ చేస్తా, 3 హరీష్ని ఎట్లా డీల్ చేయాలో మాకు తెలుసు. దిస్ ఇస్ అ క్రిమినల్ లాంగ్వేజ్, గ్యాంగ్స్టర్ లాంగ్వేజ్, కాన్స్పిరేటర్ లాంగ్వేజ్. పాలిటిక్స్ అనిపించేదా? చిచి, ఫినిష్ చేస్తా ఏంటమ్మా? ఏంటి ఫినిష్ అంటే? చంపుతావా? ఫినిష్ చేస్తా, ఫినిష్ అంటే ఏంటి? వాట్ యూ మీన్ బై ఫినిష్? అంటే నేను రాజకీయంగా ఫినిష్ చేస్తా అని చెప్పి సొల్లు కూతలు ఇప్పుడు ఏమైనా కూస్తే కూయొచ్చు, ఐఎమ్ నాట్ డిఫెండ్ చేసుకోవచ్చు, దట్స్ అ డిఫరెంట్ మ్యాటర్. దట్స్ నాట్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఎ డిగ్నిఫైడ్ చీఫ్ మినిస్టర్. నువ్వు ముఖ్యమంత్రి కుర్చీలో ఉండి ఫినిష్ చేస్తా అంటావు, కింది కుర్చీలో ఉన్నాడు ఇంకో రకంగా మాట్లాడతాడు, అని చంపుతా అంటాడు. అంటే మాట ఏం లాంగ్వేజ్ ఇది? నేను వీఆర్ ఇన్ అ సిస్టమ్ వేర్ పాలిటిక్స్ను పక్కన పెట్టి ఒక డీసెన్సీ, డెకోరం కుర్చీ. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఇట్ మే బి లిటిల్ స్వేయింగ్ అవే ఫ్రమ్ అవర్ స్కోప్. వాజ్పేయి గారు ఒకసారి మాట చెప్తారు, అటల్ బిహారీ వాజ్పేయి. ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత కారిడార్లో వస్తుంటే పెద్దది పోర్ట్రైట్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ ఉండేదట. 2 రోజులు వస్తుంటే కనబడ్డది. ఆఫ్టర్ 2 days when he was walking in, that portrait disappeared. It is not there. He got annoyed. బాగా కొట్లాడుతున్నాయి ఆయన జవహర్లాల్ నెహ్రూతో. ఆయన when he was a young parliament member, he used to fight and all that. So he called ఎస్టేట్ మేనేజర్ ఉంటారు కదా, అని పిలిచింది. ఏం రా ఇక్కడ పోస్టర్ పెద్ద విగ్రహ ఫోటో ఫ్రేమ్ ఉండే కదా, ఏమైందిరా ఆయన పోర్ట్రేట్ అంటే, నేను సాబ్ హమ్ నికాల్ దియే. మీరు వచ్చిన తర్వాత అది ఎందుకు? మీరు వచ్చిన తర్వాత అది ఎందుకు అని. తర్వాత नहीं सब हम निकाल दिए हैं, बगल में लगा. क्यों निकाल दिए? आपको हमने बोला क्या निकाल दिए? और किसी और ने बोला? नहीं साहब, हमने सोचा आप आए तो मैं रहने की जरूरत नहीं है. बेवकूफ, तो फिर से लगा उसको बोल के. Within minutes, you know, that has been restored. ఇది డెమోక్రసీ. దిస్ ఇస్ ద డీసెన్సీ, సభ్యత, సంప్రదాయం, సంస్కృతి. తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూలగొట్టి పడదుంటా అంటావు, కాకతీయ కళాతోరణాన్ని తీసి పడేస్తా అంటావు, కేసీఆర్ అస్తిత్వం ఆనవాళ్ళు ఉండొద్దు అని చెప్పని మాట్లాడతావు. వాట్ లాంగ్వేజ్ సార్ ఇది? మనం ఉంటాం పోతాం రేవంత్ రెడ్డి గారు, అందరం మహాప్రస్థానం జూబ్లీహిల్సే అల్టిమేట్ అడ్రస్, ఓ రోజు ముందు ఓ రోజు వెనుక. కానీ మనం ఏం లెగసీ వదిలిపెట్టిపోతున్నాం అనేది ముఖ్యం కదా.
ఈ దేశాన్ని పరిపాలించినటువంటి పెద్ద పెద్ద మంచి రాజులు ఉన్నారు, చెడ్డ తుగ్లక్ గాడు ఉన్నాడు, అక్బరు ఉన్నాడు. నువ్వు తుగ్లక్ అవుతావా అక్బర్ అవుతావా అనేది నీ ప్రియారిటీ. అది యూ మే డూ ఇట్, యూ మే గెట్ అవే విత్ ఇట్, బట్ దెన్ హిస్టరీ విల్ నెవర్ ఫర్గెట్ దట్ హిట్లర్ ఉన్నాడు, జవహర్లాల్ నెహ్రూ ఉన్నాడు. జవహర్లాల్ నెహ్రూ ఇవాటి కూడా ప్రేమిస్తారు, అరే మంచోడా శాంతి దూత అని చెప్పని అంటారు, మహాత్మా గాంధీని శాంతి దూత అంటారు. హిట్లర్ని తిట్టుకుంటాం పొద్దుగా, దొంగరా దొంగవాడికి హిట్లర్కి పెడతావు. యూ వాంట్ బి హిట్లర్ రేవంత్ రెడ్డి? నువ్వు హిట్లర్ అయితే అనిపించుకుంటున్నావా? చరిత్ర హీనుడుగా మారుతావా? నువ్వు సొంత ఇంటి వ్యవహారం నువ్వు ఇష్టం ఏమనగా, బట్ ఇది ఒక డెమోక్రాటిక్ సిస్టమ్. యు ఆర్ గవర్న్డ్ బై ద కాన్స్టిట్యూషన్ అండ్ దెర్ ఆర్ సెడ్ రూల్స్ అండ్ దెర్ ఆర్ అన్సెడ్ రూల్స్. ఒక పొజిషన్లో కూర్చున్న తర్వాత సెడ్ రూల్స్ ఉంటాయి, అన్సెడ్ రూల్స్ ఉంటాయి. ఎండ్ ఆఫ్ ద డే యూ హ్యావ్ టు కంప్లై విత్ ద సోషల్ నార్మ్స్. బ్యాడ్ ప్రెసిడెన్సెస్ పెట్టడానికి వీలు లేదు ఆ కుర్చీలో కూర్చున్నాక, అంతే. అయితే ఇప్పుడు ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత ఇలాంటివన్నీ నెగటివిటీ ఇవన్నీ వస్తున్నాయి అనుకున్నప్పుడు వెరీ రీసెంట్గా జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ చూసుకుంటే మీరు ఒక రెడ్ ఫ్లాగ్స్ అనేవి అందుతున్నాయేమో అని ఒక మాట అన్నారు. నిన్ననేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి వుడ్ బి సీఎం అన్నట్టుగా సోషల్ మీడియాలో విపరీతంగా పోర్ట్రే అయింది. ఆ తర్వాత ఇమ్మీడియట్గా వచ్చింది కాంగ్రెస్ నుంచి ఒక 5 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్తో టచ్లో ఉన్నారు అనే మాట. ఇవన్నీ ఏమన్నా ఇంటర్లింక్డ్గా ఉన్నాయా, ఏమైనా సిగ్నల్స్ కనిపిస్తున్నాయా? నేను ఐ హావ్ నాట్ రెడ్ సో డీప్లీ ఇంటూ ఇట్, బట్ ఒకటి మాత్రం వాస్తవమా, కాంగ్రెస్ కల్చర్ ఎట్లుంటుందో నేను చెప్తా. అమరేందర్ సింగ్ గారు ఎంత పెద్ద లీడర్ అంటే సోనియా గాంధీ గారిని హలో సోనియా అని పిలవగలిగేటువంటి ఒక సాన్నిహిత్యం ఉన్నది. రాజీవ్ గాంధీని హాయ్ రాజీవ్ అని కంటెంపరీ కెప్టెన్, ఈ వాజ్ ఆల్సో కెప్టెన్ ఎయిర్ ఫోర్స్. అంత ఏం చేసినారు, వన్ ఫైన్ డే ఓవర్ నైట్ సార్ ఆ ఉత్తర్ జావ్ అన్నారు, తీసినట్టు పక్క పడేసినారు. If they get into their, if the matter gets into their brain and tell that this man is detrimental to the interests of the party and అనుకుంటే సెకండ్స్ में उखाड़ के फेंक देते हैं, సెకండ్స్ में उखाड़ देते हैं. అవసరం లేదు ఇంకా పనికిరారు అనుకో. అంటే నా పార్టీ అస్తిత్వానికి ప్రమాదంలో ఉన్నాడు అని అనుకుంటే మాత్రం ఆగమైపోతాడు రేవంత్ రెడ్డి. బట్ ఇవాళ మాత్రం అట్లే ఉంది. ఇవాళ ఒక మొత్తం ఆయన చేస్తున్న అపాయింట్మెంట్లన్నీ చూడండి, ఒక సామ్యవాదం. ఇవాళకి ఇవాళ బీసీ కులగణన అంటున్నాడు, తలతోకలేదు. సుప్రీంకోర్టు తీర్పు ఏం చెప్పింది, వాట్ దే సెడ్ ఇస్ దట్ యూ హ్యావ్ టు కాన్స్టిట్యూట్ ఏ స్పెషల్ కమిషన్ టు కండక్ట్ ద కాస్ట్ సెన్సస్ అండ్ దెన్ స్టడీ ఆఫ్ ద బ్యాక్వర్డ్నెస్ పొలిటికల్ కల్చర్. ఆయన ఏం చేసిండు, ప్లానింగ్ కమిషన్కి ఇచ్చింది. ఆ తెలివి సుప్రీంకోర్టుకు లేదు. ఆర్డర్ ఇచ్చినప్పుడు వాడు ఆర్డర్ ఇచ్చినాడు అంటే దెర్ ఇస్ ఎ లీగల్ శాంటిటీ అండ్ లీగల్ బైండింగ్ ఆన్ ఇట్. నువ్వు దాన్ని పక్కన పెట్టి నువ్వు ఇష్టం వచ్చినట్టు ఇస్తే, ఇప్పుడు హైకోర్టులో ఆర్ కృష్ణయ్య గారు పోతే ఆర్డర్ వచ్చినట్టుంది. అంటే ఆయనకు నేను ఎందుకు చెప్పాను, మీకు కాంప్రహెన్షన్ లేదు, ఆయనకు కాంప్రహెన్షన్ ఉండదు, డీప్గా ఆలోచించాడు, పైపైన ఆలోచించి షోపుట 60 గ్యారంటీస్ అన్నారు, ఎస్సీ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, ఎస్టీ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్. ఆ పిల్లల్ని గొడ్లను కొట్టినట్టు కొడితే ఎవరు అడగాల చెప్పని, రూపాన్ పిల్లలను గాతిలో కొడితే ఎవరు అడగాల? వాడు అడుగుతుందని తప్ప అంటే మన ఇంటికి పోతే నువ్వే వాడి పిల్లల దగ్గరికి పోతివి, వాళ్ళ భుజాలు ఎక్కితివి, ఊరేగితివి, వాళ్ళని బస్సులలో తిప్పితివి, నీకు ఓట్లు వేయమంటివి, ఓట్లు వేసినాక చాలా పోరా పో అంటుంటే ఇవంతా మాట్లాడకపోతుంది. కనీసం రేవంత్ రెడ్డి కూర్చొని డిడ్ యూ ఎవర్ సాట్ విత్ గ్రూప్ జియో 46 విక్టిమ్స్, డిడ్ యూ ఎవర్ సాట్ విత్ జియో 29 విక్టిమ్స్? ఇది దొరరికం కాదు, ఇది దొరరికం. ఇది బాధితులకు సమాధానం చెప్పే బాధ్యత ప్రభుత్వానిది. ఈ ముఖ్యమంత్రే కదా అక్కడ పోయి అశోక్ నగర్లో కూర్చొని కింద కూర్చొని నువ్వు వాళ్ళతో పాటు కూర్చున్నావు కదా, మరి వాడియాల రోడ్డు మీద కూర్చున్నప్పుడు అంత ఎందుకు మాట్లాడవు? నువ్వు ఎవడి, నువ్వు ఎట్లయినా ముఖ్యమంత్రి, నీ కిరీటం పైనుంచి అను, నేను తీసుకొచ్చి దేవుడు అడవిట్టినాడు, వీళ్ళందరూ భుజం మీద వేసుకుంటే నువ్వు అయినావు. వాడు బాధలో ఉంటే వాళ్ళతో మాట్లాడిన అంటున్నాడు దొర్రికం. కేసీఆర్ని ఫ్యూడల్ అంటివి, కేసీఆర్ని దొర అంటివి, అసలు దొర్రికం నువ్వు చేస్తుంటివి. సాలు దొర, సెలవు దొర అని కేసీఆర్ని అంటివి, దొర్రికం అంతా నువ్వే ఎలగబెడుతున్నావు. ఇప్పుడు యూ హ్యావ్ నో టైమ్ టు టాక్ టు ద విక్టిమ్స్. You have no right to demolish the houses without giving the notices. High Court పిచ్చోడే తిట్టిండు జస్టిస్ లక్ష్మణ్. ఆతిరి ఎందుకు తిట్టిండు రంగనాథ్ను, ఆతిరి ఎందుకు తిట్టిండు ప్రకాష్ రెడ్డిని? తిడితే కూడా మీకు బుద్ధి రాకపోతే ఎట్లా? అప్పుడు బుల్డోజర్లు పెట్టి కూల్చినావు. బుల్డోజర్ రాదు అంటే అరే బుల్డోజర్లు పంపకుర్రా, మనుషులను పంపి గడపార్లు పెట్టి కూల్చున్నాడు, గడపార్లు పెట్టి కూలుస్తున్నారు. నిన్న నాకు అడ్వకేట్ ఫోన్ చేసినాడు హైకోర్టు కదా, అరే ఆ ఇండ్లను ఇప్పుడు గమ్మత్తుందండి, బుల్డోజర్ అంటే బుల్డోజర్ రాదు అంటున్నారని చెప్పని మనుషులను పంపి కూలుస్తున్నారని. వాట్ కైండ్ ఆఫ్ ఎ డెమోక్రసీ? యు ఆర్ బిహేవింగ్ లైక్ ఎ డెమన్. సో ఈ తెలంగాణలో నెక్స్ట్ ఏం జరగబోతుంది? అసలు ఇంకో 1 year కంప్లీట్ కాబోతోంది 2 monthsలో. ఏం జరగబోతుందో నాకు తెలియదు, కానీ ఏం జరగాలనో అయితే నేను చెప్తాను. రేవంత్ రెడ్డి మనసు ఫస్ట్ మారాలి. ఆయన మారకపోతే ఆయన దిగాలి, గద్దె దిగాల. ఆయన మారాల, ప్రజాస్వామ్యంగా ఉండాలి, డెమోక్రాటిక్గా ఉండాలి, బాధ్యతగా ఉండాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి.
ప్రజలను నేను ఇన్ని చెప్పిన మీకు లిస్ట్ ఆఫ్ నెగటివిటీస్ అన్ని చెప్పిన మీకు లిస్ట్. ఈ నెగటివ్ మైండ్ సెట్ మంచిది కాదు. ఫస్ట్ ఆయన నెగటివ్ మైండ్ సెట్ వీడాలా. ఆ మైండ్ సెట్ వీడకపోతే మాత్రం ప్రజలు, ప్రకృతి ప్రకోపం చాలా గొప్పది. మనం మనం పెద్ద పెద్దోళ్ళని చూసినాం. శిశుపాలుడు 100 తప్పుల వరకు వెయిట్ చేస్తారు ప్రజలు. 100 తప్పు అయిపోయినాక చక్రం వచ్చినట్టు ప్రజలు కూడా చక్రం వేస్తారు, ప్రకృతి కూడా చక్రం వేస్తుంది. రేవంత్ రెడ్డి షుడ్ రియలైజ్ దట్ వాట్ ఈస్ డూయింగ్ ఇస్ రాంగ్. ఈ షుడ్ సెట్ హిస్ చైర్ రైట్ నౌ. బాధ్యత వివరించాలా, లేకపోతే కుర్చీ పోతుంది. ఎవరన్నా చేయొచ్చు, అది ఎట్లన్నా కావచ్చు, ఇంటర్నల్గా అయినా జరగవచ్చు. ఏమో నేనేమంటాను, ఇది ప్రకృతి, నేచర్. యు ఆర్ గోయింగ్ అగేన్స్ట్ ద నేచర్. నువ్వు ఒక్క భాషను చెప్పమా, నువ్వు ఈఎంఐ పెట్టి కట్టుకో, ఇల్లు కట్టుకోవడం ఎంత కష్టమో నాకు ఎరక. హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు కన్స్ట్రక్ట్ ఎ హౌస్. ఐఎమ్ షూర్ లాట్ ఆఫ్ జర్నలిస్ట్ ఆర్ వర్కింగ్ హియర్. వాడు ఇల్లు కట్టుకోవడం ఎంత కష్టం చెప్తాను. వాడు అప్పు చేస్తాడు, సప్పు చేస్తాడు, పెండ్లం పుస్తాడు, మెట్టెలు అమ్ముతాడు, అప్పు ఏమో నానా తిప్పలు పడతాడు, ఇల్లు కట్టుకుంటాడు. వాడికి నోటీస్ ఇవ్వైతివి, కూలగొడితివి, వాడు కోటి రూపాయలు వాడి ఇన్కమ్, వాడి ట్యాక్స్ కట్టి, ఇంటి ట్యాక్స్ కట్టే, నల్ల బిల్లు కట్టే, కరెంటు బిల్లు కట్టే, ఏళ్ల కొద్ది అక్కడనే ఉండే, పిల్లలు గుట్టిరి, నువ్వు వస్తున్నావు ఇలా అది దొంగిల్లు అంటున్నావు, వాడిని దొంగ చేసి పడేసినావు, ఎన్క్రోచర్ చేసి పడేసినావు, వాడి ఇల్లు కూలగొడుతుంటే వాడిని బాధ ఏంది? ఒక్కడి బాధ తగిలినా రేవంత్ రెడ్డి కూర్చిపోతుంది. అది పెట్టుకొని ఒక ఇంటి తల్లి బాధ, ఒక తండ్రి బాధ, ఒక తల్లి బాధ, ఇల్లు కూలిపోతే రేవంత్ రెడ్డి కూర్చిపోతుంది గ్యారంటీ. ఆయన కూర్చేపోతుంది, వాళ్ళ జీవితాలు పోయినాయి. రేవంత్ రెడ్డికి ఇంతలో ఈ కుర్చీ కన్నా పెద్ద కుర్చీ కొనుక్కోగలుగుతాడు. అన్ని పైసలు 1000 కోట్లు అందరూ 1000 కోట్లు ఉంది. పెద్ద కుర్చీలు, ఇప్పటికే పెద్ద కుర్చీలే కూర్చుంటాడు ఇంట్లో, పెద్ద కుర్చీలు దొరుకుతాయి. పేదోడు ఇల్లు ఎక్కడ రావాలా? సీఎం కుర్చీ పోతే ఇంట్లో పెద్ద కుర్చీలో కూర్చుంటాం. మరి పేదోడు ఇల్లు ఎక్కడి నుంచి రావాలా? వాడు ఎట్లా కట్టుకోవాలి? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నా అంటున్నావు. నిన్నటి దాకా డబుల్ బెడ్రూమ్ ఇల్లు, అది కాంక్రీట్ వేయలేదు, ఇసుక తేటి కట్టి నువ్వు పనికిరాని ఇల్లు అని చెప్పానంటే, మరి అదే ఇంట్లో పోను కేసీఆర్ కట్టిన ఇంట్లోకే బొమ్మని నువ్వు అంటున్నావు. 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 3 కోట్ల ఇళ్లకు నువ్వు డబుల్ బెడ్రూమ్ 5-6 లక్షలు ఇల్లు ఇచ్చి అలా బాగుంటున్నావు. ఫత్వా అయిందా? డిక్టేటర్ రా నువ్వేమన్నా? నోటీస్ ఇవ్వా? రాహుల్ గాంధీ పట్టుకొచ్చిన చట్టం 2013 భూసేకరణ చట్టం రాహుల్ గాంధీది. వి డిడ్ సో మెనీ ప్రోగ్రామ్స్. 14 నుంచి 9 ఏళ్ళు పనిచేస్తే అందులో మొత్తం ఇవే మొత్తుకున్నాం మేము. భూసేకరణ చట్టం చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, మల్లన్న సాగర్ చేయాలి, కాళేశ్వరం ప్రాజెక్టులు చేయాలి, పాలమూరులో చేయాలి, ఇక్కడ దళితులకు, రకరకాల వర్గాలకు అందులో న్యాయం ఉంది, ఆ చట్టంలో అమలు చేయాలని చెప్పని కొట్లాడిన పార్టీ అధికారంకి వస్తే నేను అసలు ఆ చట్టమే ముట్టుకోవాలంటే ఎందుకని వాటన్నిటిని ఫాలో అవ్వట్లేదు సీఎం రేవంత్ రెడ్డి అనుకుంటున్నాను. నేను అందుకే అన్నా కదా, ఆయన కాంప్రహెన్షన్ అన్నా లేకపోతే, కాంప్రహెన్షన్ అందరికి ఉండాలని లేదమ్మా. నీ కాంప్రహెన్షన్ లేకపోతే కమిట్మెంట్ అని ఉండాలి. అయితే ఐ నీడ్ టు హ్యావ్, వాస్తవానికి ఒక మంచి రూలర్కు కాంప్రహెన్షన్ ఉండాలా, కమిట్మెంట్ ఉండాలా. ఈ రెండు ఉంటే జోడు గుర్రాల లెక్క మంచిగా పోతుంది. ఇది లేకపోయినా ఇదన్నీ ఉండాలా, ఇది కాంప్రహెన్షన్ లేకపోయినా ఇదన్నీ ఉండాలా. కానీ ఆయనకు ఎక్కడో మీరు చెప్పండి అమ్మా, నోటీస్ చేయకుండా ఇంట్లో కొనకూడదు రైటా? నువ్వు ఇవాళ వచ్చి పైనుంచి ఊడిపడ్డట్టు, నువ్వు పెద్ద మొనగానే పైనుంచి ఊడిపడ్డట్టు అని వచ్చి నువ్వు రివర్ బెడ్లు ఉంటున్నావు అని అన్నావు. మరి మీరు జూబ్లీహిల్స్ ఇల్లు ఏంది? నీది నీ ఆఫీస్ ఏంది? పార్లమెంట్ ఆఫీస్ ఏంది? ఎవరిది అది? ఏంది కథ? ఏంది? కాగితాలు బయటపడతాడా? సో ప్రజలు ఇవన్నీ గుర్తుపెట్టుకుంటున్నారా? ఐఎమ్ షూర్ దే విల్ రిమెంబర్. సీ, ఇప్పుడు వాళ్ళకు ప్రజలకు కూడా ఎట్లుంటుంది, వాస్తవానికి నమ్మిండ్రు ఒక పాజిటివ్. ఒక 10 ఏళ్ళు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నారు కాబట్టి మేము ఒక ఛాన్స్ కాంగ్రెస్కి ఇద్దామని ఇచ్చింది. అదేం రేవంత్ రెడ్డి ముఖం చూసి గుద్దినని నేను అనుకోవట్లే. రేవంత్ రెడ్డి ముఖం చూసి, ఆయన హీరోలు ఎక్కువ ఉండడం చూసి ఆయన చూసి ఏం ఓట్లు గుద్దలే. దే వాంటెడ్ ఎ చేంజ్. అండ్ దానికి తోడుగా క్యాంపెయిన్, ఒక పవర్ఫుల్ క్యాంపెయిన్ నడిపించినారు, నెగిటివ్ క్యాంపెయిన్. పీపుల్ ఫ్రెండ్ సార్కి 10 ఏళ్ళు ఇచ్చినాం కదా, మేము కూడా ఆపర్చునిటీ ఇస్తామని ఇచ్చినారు. ఇచ్చిన వానికి ఇప్పుడు అన్నం పెట్టిన చేతికి సున్నం పెట్టినట్టు రేవంత్ రెడ్డి సున్నం పెడతాడు. రేవంత్ రెడ్డి ధైర్యం ఉంటే, నేను నిజంగా చెప్తున్నామా, క్యాన్ ఈ గో టు ఎనీ విలేజ్, ఏ కళ్యాణికైనా, ఏ రైతు కళ్ళంకైనా, ఏ రైతు పొలం కన్నా సెక్యూరిటీ లేకుండా పోయి దెబ్బలు తినకుండా రమ్మని చెప్పండి. ఇఫ్ హీ హ్యాస్ గట్స్, ఒక్కడే పోవాలి. సెక్యూరిటీ వాళ్ళు ఫ్యాన్ ఫేర్ వద్దు. రైతు కళ్ళంకి కానీ రైతు పొలంకు కానీ పోయి వస్తే నన్ను అడుగురిగా. మొరాలిటీ ఉంటే అశోక్ నగర్కు, చిక్కడపల్లి లైబ్రరీకు ఒక్కడే పోవాలా, పొమ్మని చెప్పండి. మళ్ళీ పోలీసు వాళ్ళు పోయి బయటకి తీసుకురావాల్సిందే. వై డిడ్ యూ డూ దిస్? 11 months. ఐ ఫీల్ సారీ ఫర్ కాంగ్రెస్ క్యాడర్. ఈయన ఒక్కడే ఏం పొడిస్తేనే అధికారం రాలే. చాలామంది కాంగ్రెస్ క్యాడర్ పాపం జీవితాలు ఫనంగా పెట్టి ఏళ్ల కొద్దీ
కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని దిమ్మలు పట్టుకొని తిరిగిన వాళ్ళు ఉన్నారు ఊళ్ళల్లో. అన్న ఇప్పుడు ఇంకొక 4 ఏళ్ళు పడుతుంది మళ్ళీ ఎలక్షన్స్ రావడానికి. సరికొత్తగా మళ్ళీ మేనిఫెస్టోలో ఇంకో హామీలో వస్తాయి. అప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారా, ఈ 11 నెలల పాటు ఏం జరిగింది ఏం జరగలేదు అనేది? మా పీపుల్స్ మెమరీ షార్ట్. అట్లనే ప్రతిపక్ష పార్టీగా రోజు చెత్త వేస్తున్నాడు. వీడు తప్పు చేస్తున్నాడు రా, వీడు తప్పు చేయగా తీసుకొచ్చి అక్కడ వేయాలా, తప్పు చేస్తుందని చెప్పాలా. ఎన్నడో ఒకనాడు 5 ఏళ్లకు ఒకనాడు అది ప్రజలకు ఉపయోగపడుతుంది, దాని యొక్క ఫలం బయటపడుతుంది. ప్రజలు మర్చిపోతారు అనుకుంటే మూర్ఖత్వం. ప్రజలు అన్ని గుర్తుపెట్టుకుంటారు, ప్రతి చర్యను గుర్తుపెట్టుకుంటారు. They may not talk because their priority today to talk is not their priority, but tomorrow they'll talk. They'll express in the form of note. లేకపోతే ఇంత పెద్ద ఎత్తున ఫలితాలు తారుమారు మన రాష్ట్రంలోని కాదు, మొత్తం దేశంలో. నరేంద్ర మోడీ అబ్కి బార్ 400 బార్ అంటే ఎడబడ్డాడు, ఎందుకు పడ్డాడు? There is some nature that works, and Revanth Reddy should realize that God give him a great opportunity. Please use that opportunity to get a name for yourselves, get a name for the party, and get a name for Telangana state, but not to destroy the image for the party, to yourselves and to the people. ప్రజల జీవితాలు ఛిద్రం చేయకు. ఎస్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మనం డెవలప్మెంట్స్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ.